హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక యూట్యూబర్ది. తను ఒక పాడుబడ్డ భవనంలోకి వెళ్ళి తన జీవితంలోకి ఒక ఆత్మను తెచ్చుకున్న కథ. ఇంకా కథలోకి వెళ్తే శంకర్, రాహుల్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. శంకర్ ఒక యూట్యూబర్ అండ్ సాహసికుడు. రాహుల్ శంకర్ స్నేహితుడు. త్వరగా భయపడతాడు. శంకర్ తన గదిలో కూర్చొని కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. అతని వెనుక గోడపై కొన్ని పాత భవన చిత్రాలు, టార్చ్ లైట్, బ్యాక్ ప్యాక్ కనిపిస్తాయి. శంకర్ ఒక యూట్యూబర్. వెంటనే అక్కడ ఉన్న ఒక పాత మ్యాప్ని చూపిస్తూ, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్. నా అన్వేషణ సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు ప్రదేశానికి వెళ్ళడం లేదు, ఎంతో మందికి భయం పుట్టించిన ఒక పాడుబడ్డ భవంతిలోకి వెళ్ళబోతున్నామని తన కెమెరాని స్టార్ట్ చేస్తాడు. ఇదిగోండి, ఈ మ్యాప్లో చూస్తే ఇది పట్టణానికి చాలా దూరంగా ఒక జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఉంది. దీని గురించి చాలా కథలున్నాయి. దాన్ని కట్టిన వాళ్ళు అంతు చిక్కని విధంగా అదృశ్యమయ్యారట. తరువాత అక్కడ నివసించిన వాళ్ళు కూడా వింతగా ప్రవర్తించి మాయమయ్యారట. ఇది చాలామంది ఒక ఉత్తుత్తి కథ అనుకున్నారు, కానీ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఇది నిజమా అబద్ధమా అని. ఈరోజు నా స్నేహితుడు రాహుల్తో కూడా నేను ఆ పాడుబడ్డ భవనానికి వెళ్ళబోతున్నాను అని శంకర్ వీడియోలో పేర్కొన్నాడు. శంకర్ వెంటనే తన స్నేహితుడు రాహుల్ని తీసుకుని ఒక జీప్లో అటవీ ప్రాంతం గుండా ఆ భవంతికి చేరుకోవాలని చూస్తాడు. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, ఎటు చూసినా నిర్మానుష్యం. వెంటనే రాహుల్, శంకర్, ఇది అవసరమా? నాకు తెలిసి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ ప్రదేశం గురించి విన్న కథలు నాకు భయం పుట్టిస్తున్నాయి. వెంటనే శంకర్ నవ్వుతూ, అరే రాహుల్, భయపడకు. ఇవన్నీ ఉత్తుత్తి కథలు. మనం నిజం తెలుసుకుందాం. అయినా నిన్ను నేను ఎలా వదిలేస్తానో చెప్పు. అసలే చీకటి పడుతున్న సమయం. భవనం బయట అంతా నిర్మానుష్యం. పాడుబడ్డ శిథిలావస్థలో ఉన్న భవనం. చుట్టూ చెట్లు, గాలికి కదులుతున్న తీగలు. వెంటనే శంకర్ తన కెమెరాని స్టార్ట్ చేసి, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం చేరిపోయాం. ఈ పాడుబడ్డ భవనం ఎంత పెద్దదో చూడండి. దీని నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది. ఏమాత్రం వెలుతురు లేదు. శంకర్ వెంటనే తన టార్చ్ లైట్ వెలిగిస్తాడు. రాహుల్ అతని వెనుక భయంగా ఉంటాడు. రాహుల్ వెంటనే, శంకర్, నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇక్కడ గాలి కూడా భారంగా ఉంది. శంకర్, అదంతా నీ భయమే రాహుల్. పద లోపలికి వెళ్దామని ఇద్దరూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వారు భవనంలోకి ప్రవేశిస్తారు. లోపల చాలా చీకటిగా, దుమ్ము పట్టి ఉంటుంది. గాలికి కిటికీలు కదులుతున్న శబ్దం. టార్చ్ లైట్ వెలుగులో పాత ఫర్నిచర్, దుమ్ము పట్టిన వస్తువులు, గోడలపై వింత గీతలు కనిపిస్తాయి. శంకర్ వెంటనే కెమెరా స్టార్ట్ చేసి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఎంత పాడుపడ్డాదో. చాలా కాలంగా ఎవరూ ఇటువైపు రాలేదు. అలా శంకర్ తన స్నేహితుడు రాహుల్ అలా ఒక్కొక్క గది చూస్తూ వెళ్తుండగా శంకర్కి అక్కడ ఒక పాత డైరీ కనిపిస్తుంది. వెంటనే శంకర్ తన కెమెరా ఆన్ చేసి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉంది. ఒక పాత డైరీ అని ఆ డైరీని తెరవడానికి చూస్తాడు. దానిలో ఏదో పాత భాషలో రాసి ఉంటుంది. శంకర్ చదవడానికి ప్రయత్నిస్తాడు, కానీ శంకర్కి ఆ భాష అర్థం కాదు. శంకర్ ఆ బుక్కులోని పేజీలు తిప్పుతూ అక్కడ ఒక వింత బొమ్మని చూస్తాడు. వెంటనే డైరీలో ఉన్న వింత బొమ్మను కెమెరా వైపు చూపిస్తాడు. అది ఒక మనిషి నీడలాంటి బొమ్మ. దాని చుట్టూ వలయాలు కనిపిస్తాయి. రాహుల్ అకస్మాత్తుగా భయంతో, శంకర్, నా వెనక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. శంకర్ వెంటనే టార్చ్ లైట్ వెనక్కి తిప్పుతాడు. ఏమీ కనిపించదు. వెంటనే రాహుల్తో, రాహుల్, అది నీ భయం మాత్రమే, ఏం భయపడకు అని అనగానే అకస్మాత్తుగా ఒక కిటికీ టప్ అని సౌండ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఉలిక్కి పడతారు. వారు భవనంలో మరింత లోపలికి వెళ్తారు. గాలిలో ఒక చల్లని అనుభూతి. కెమెరాలో కొన్ని వింత షాడాలు అటు ఇటు కదులుతున్నట్లు కనిపిస్తాయి. రాహుల్ వెంటనే, శంకర్, ఇక్కడ నాకేదో వినిపిస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది అని అంటాడు.